సినిమాల హీరో, గతంలో నాతో 35 సినిమాలు చేసిన హీరో, మా చిన్న సినిమాలకి పెద్ద స్టార్ మా సుమన్ గారికి వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే తెలుగులో 12 సూపర్ హిట్లు ఇచ్చి కన్నడలో 94 సూపర్ హిట్లు ఇచ్చిన గొప్ప దర్శకులు మా ఓం సాయి ప్రకాష్ గారిని వేది మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తరఫున వచ్చిన రేల నరసింహరావు గారికి షాల్ చేతికిచ్చి క్లాప్ బొట్టి వసంగా కోరుతున్నాం. అలాగే మా ఈ కార్యక్రమానికి మా వెన్నంటుండి మాకు సపోర్ట్ చేసిన ఎన్ఎస్ఆర్ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సాయి ప్రకాష్ గారు మాకు గెస్ట్గానే కాకుండా ఈ 15 చిత్రాల్లో ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సాయి ప్రకాష్ గారికి మెమ్మంటూ స్లాపు షాల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ఎస్ఆర్ గారు షాల్తో సత్కరిస్తారు. సుమన్ గారు స్లాబ్ పొడిస్తారు. నాగపంచమి సినిమా. ఈ సినిమా ఆయన పాము సినిమాల్లో స్పెషలిస్టు, ఎన్నో పాము చిత్రాలు తీశారైనా. అటువంటి గొప్ప వ్యక్తి మా ఈ చిత్రాన్ని కూడా నాగపంచమి పేరు పెట్టడం జరిగింది. మూడవ దర్శకులు శ్రీ జేకే భార్గవి గారు దారిలో ఉన్నారు, ఒక 2 నిమిషాలు వస్తున్నారు. ఆయన వచ్చాడని ఆయన వేదిక మీద పిలుద్దాం. దామోదర్ గారిని సీట్లో కూర్చోవలసింది కోరుతున్నాం. మరో దర్శకుడు ఉదయ్ భాస్కర్ గారు. అజయ్ ఘోష్ గారు రండి, ఎదరండి భయ. కొంచెం ఇక్కడ కొంచెం ప్లీజ్ చేస్తారా, వంశీ ప్లీజ్ అండి. అలాగే బ్యాక్ సైడ్ ఉండండి. మరో చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 119 KPHP కాలనీలో అనే చిత్రానికి దర్శకత్వం వచ్చిన తల్లాడి సాయికృష్ణని వచ్చి సుమన్ గారి చేతుల మీదుగా క్లాప్ బోర్డు తీసుకోవచ్చు. కొద్ది సైడ్ అండి. అలాగే డైరెక్టర్ సంగకుమార్ గారు. ప్రొడక్షన్ నెంబర్ 120 పోలీస్ సింహం చిత్ర టైటిల్ సార్ వేదిక రమ్మనిపోతున్నా. డోర్ దగ్గర సైడ్ ఇవ్వాలండి అందరూ ప్లీజ్, దయచేసి డోర్ దగ్గర సైడ్ ఇవ్వండి. 123 బ్లాక్ కమాండో చిత్రానికి దర్శకులు మోహన్ కాంత్. అతన్ని వచ్చి మా సుమన్ గారి చేతి మీదుగా మెమరీ తీసుకొచ్చుకుంటున్నాం. మనకి ఏ లొకేషన్ చూడాలన్నా కూడా 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాంటిది హైదరాబాదు నడిబొడ్డున మణికొండలో KL స్టూడియోస్ అనే ఒక గొప్ప స్టూడియోని తయారు చేసిన వ్యక్తి. లోపలికి వచ్చండి. KL స్టూడియో అధినేతని లక్ష్మీకాంత్ గారిని వేదిక మీద రమ్మని కోరుతున్నాం. ఆయన మేము తీసే అన్ని సినిమాల్లో కూడా ఆయనకి మా లొకేషన్ పార్ట్నర్ అయిన వారికి ఓన్లీ షాల్. ఇక్కడ 15 సినిమాలకి 15 మంది స్విచ్ ఆన్ చేసే గెస్టులు ఉన్నారు. అలాగే 15 మంది క్లాప్ కొట్టే గెస్టులు ఉన్నారు. అలాగే 15 మంది ఫస్ట్ స్టార్ డైరెక్ట్ చేసే గెస్టులు ఉన్నారు. వారందరికీ కూడా 15 నిమిషాల్లో అటువైపు షిఫ్ట్ చేస్తాం. కాబట్టి ఇది ముందుగా మా దర్శకులు కష్టపడి పనిచేసేది సినిమాకి దర్శకులు. ఒక సినిమాని దశ దిశ నిర్ణయించడం కూడా దర్శకుడే. ఆ దర్శకుడిని గౌరవించడం కోసం మేము ముందుగా వాళ్ళందరినీ పిలుస్తున్నాం.
అలాగే భీమవరం టైమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 124 హనీ కిడ్స్, డైరెక్టర్ ఎం హర్ష. భీమవరం టైమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 125 ఏకారి సత్యనారాయణ, అతన్ని సినిమా పేరు సావాసం. అతని వేదిక మీద రమ్మని కోరుతున్నా. ఏకారి సత్యనారాయణ. భీమవరం టైమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 126 ఆచల్ గారు. భీమవరం టైమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 127 డైరెక్టర్ బి శ్రీనివాసరావు. ప్రొడక్షన్ నెంబర్ 127 దర్శకుడు బి శ్రీనివాసరావు. సినిమా పేరు ఎవడ్రా ఆపేది. అలాగే క్లియర్ చేసుకోండి. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 128 లోపలికి వెళ్ళినాం ఒకసారి, అలా ఎంటర్ సార్. అలాగే ప్రొడక్షన్ నెంబర్ 128 ది ఫైనల్ కాల్, డైరెక్టర్ ప్రణయ్ రాజ్ వంగారి. అలాగే భీమవరం టైమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 129 అవతారం సినిమా పేరు, డైరెక్టర్ సతీష్. షూటింగ్లకి అందరికన్నా ముందు వచ్చేది డైరెక్టర్ గారు. కానీ ఈవేళ మా ఫంక్షన్కి కొంచెం లేటుగా వచ్చిన మా గురుతుల్యులు శ్రీ జేకే భారవి గారు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు ప్రొడక్షన్ నెంబర్ 117 సినిమాకి నా పేరు పవన్ కళ్యాణ్ అని పెట్టారు. వారిని అభినందిస్తూ మా సుమన్ గారి చేతుల మీదుగా ఆయనకి మా దర్శకుడు, మా సొంత మనిషి, మా ఇంట్లో మనిషి శ్రీ ఉదయ భాస్కర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజేంద్ర ప్రసాద్ గారిని వేదిక దగ్గరికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 11:47 ముహూర్తం కాబట్టి ఈ లోపుగా నన్ను ఆశీర్వదించడానికి పిలిచేసిన మా పెద్దలందరినీ వేదిక మీదకి ఒక్కొక్కరిని పిలుస్తాను. ఒక్కొక్క 2 నిమిషాలు మాడవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఇంతటి గొప్ప కార్యక్రమానికి నా వెనకాల ఎంతోమంది నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి సాధారణంగా ఒక్కొక్కరిని పిలుస్తాను నేను. తర్వాత మన ఫంక్షన్ అయిపోయిన తర్వాత పైకి రావడానికి అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ముందుగా శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు, ఎవరికైనా ఆకలేస్తుంది అంటే డబ్బులు అడిగితే లేదా సాయం చేయమని అడిగితే ఆ భగవంతుని కోరుకుంటారు. కానీ మా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎవరికి ఎక్కడ ఆకలేస్తుంది, ఎవరికి సాయం చేద్దామని ఒక మనుషులు పెట్టి వెతికిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తి మా చదలవాడ శ్రీనివాసరావు గారు. వారిని ఒకసారి వేదిక మీదకి వచ్చి 1 నిమిషం మాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మా రామ సత్యనారాయణ ఇన్ని సినిమాలు తీస్తూ ఇంతమంది కార్మికులకు పని కల్పిస్తూ సినిమా ఇండస్ట్రీకి వెన్నెముకగా ఉన్నారు. ఇటువంటి మంచి నిర్మాత ఇంకా ఇంకా ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సౌండ్ తగ్గించు. అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన శ్రీ కోలేడు దామోదర గారిని ఒకసారి వేదిక మీద మనం ఆహ్వానిస్తున్నాం.
మన ముహూర్తం 11:37 అండి. అందరికీ నమస్కారం. ఈరోజు 15 ఆగస్టు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇది ఒక పండుగ రోజు. ఈ పండుగ భారతీయులందరి పండుగ, అన్ని మతాల పండుగ, అన్ని కులాల పండుగ. ఈ పండుగ రోజు మరి 15 సినిమాలు ఒకటే రోజు క్లాప్ కొట్టడం అంటే ప్రపంచ రికార్డు. మరి రామసత్యనారాయణ గారు మా తెలంగాణ ప్రాంతంలో వాస్తవంగా సార్ ఎవరో ఒక్కరు సినిమా తీస్తారు, మళ్ళీ తర్వాత కనపడరు. మీరు 100 సినిమాలు దాటారు, మళ్ళీ చూస్తున్నా. ఫస్ట్ సినిమా తీసేటప్పుడు 2 ఉంగరాలు ఉంటాయి, సినిమా తర్వాత ఉంగరాలు ఉన్నాయి. మా రామ్ సత్యనారాయణ గారికి ఉంగరాలు పెరుగుతున్నాయి. కలర్ కూడా స్టార్టింగ్ నలుపు ఉండే, ఈ కలర్ కూడా మారింది రామ్ సత్యనారాయణ గారిది. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, సినిమాలో సక్సెస్ అయింది అన్నట్టు దాని అర్థం. చాలా సంతోషం రామ్ సత్యనారాయణ గారికి. మరి వారి ప్రేమ కూడా వారి ఊరు పేరు మీద భీమవరం టాకీస్, అంటే ఊరు మీద అభిమానం, ఊరి మీద ప్రేమతోటి భీమవరం టాకీస్ బ్యానర్ మీద సినిమాలు తీయడం చాలా సంతోషం. రామ్ సత్యనారాయణ గారు ఇంకా మునముందు ఇంకా మంచి సినిమాలు, చాలా సినిమాలు తీయాలని కోరుతూ ఆ అమ్మవారి అనుగ్రహం మరి ఇంకా రామ్ సత్యనారాయణ గారికి వారి టీం సభ్యులందరికీ ఉండాలని కోరుతూ మరి ఈరోజు 15 ఆగస్టు 15 సినిమాలు తీయడం అనేది చాలా ధైర్యం. మామూలు గౌరవనీయులు మురళీమోహన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, రండి సార్. ఓకే, అంటే 15 ఆగస్టు రోజు మరి 15 సినిమాలు తీయడం అంటే చాలా మామూలు విషయం కాదు. ఇదొక ధైర్యం కావాలి. ఒక సినిమా తీయాలంటే ధైర్యం, 15 సినిమా మామూలు ధైర్యం కాదు. చాలామంది వక్తలు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళొకసారి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రామ్ సత్యనారాయణ గారికి అమ్మవారి అనుగ్రహం ఉండాలని, ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుతూ మళ్ళొకసారి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అలాగే మాకందరికీ చార్మినార్కి 4 పిల్లర్స్ అయితే నా వెనకాల 4 పిల్లర్స్ ఉన్నారు నాకు. ఒకటి మా మురళీమోహన్ గారు, అలాగే మా వివి వినాయక్ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే సి కళ్యాణ్ గారు. వీళ్ళందరూ ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి నన్ను వెంట ఒక భుజం తట్టి నన్ను ప్రోత్సహించే నా మంచి శ్రేయోభిలాషులు, వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు అలాగే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా దర్శకుడు కోటి రామకృష్ణ గారు. ఆ కోటి రామకృష్ణ గారికి అత్యంత ఇష్టమైన కోఆర్డినేటర్గా పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యి గుడుంబ శంకర్ లాంటి సినిమా తీసి ఆ తర్వాత ఈవేళ దర్శకుల సంఘానికే అధ్యక్షుడైన నా మిత్రుడు వీరశంకర్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సినిమా పరిశ్రమ అనేది గ్యారంటీ లేని ఒక వ్యాపారం. దానికి చాలా కళాతృష్ణ, ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళే సినిమా ఫీల్డ్కి వస్తారు. అత్యంత రిస్క్ చేసేది నిర్మాతలే. ఆ నిర్మాతలు వాళ్ళు నష్టపోతూ ఎంతోమంది కార్మికులకి ఉపాధి కల్పిస్తుంటారు. ఒక సినిమా చేయటమే కష్టంగా ఉండి థియేటర్కి జనాలు రావట్లేదని, ఓటీటీ బిజినెస్ పోయిందని, లేకపోతే శాటిలైట్లు కొనట్లేదని, ఇన్ని ప్రతికూల అంశాలు ఉన్న ఈ సమయంలో ఒకేసారి 15 సినిమాలు, అది కూడా చాలామంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ, అలాగే అప్కమింగ్ డైరెక్టర్స్కి మళ్ళీ అవకాశం ఇస్తూ ఒకే రోజు స్టార్ట్ చేయడం అనేది నిజంగా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇది ఒక రికార్డు. డెఫినెట్గా ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరేమో ఫ్యూచర్లో అనుకుంటున్నాను నేను. సో రామ్ సత్యనారాయణ గారు చాలా ప్యాషనేట్గా ఈ 15 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ అవటం అనేది నిజంగా అభినందనీయం. సో కార్మికుల పక్షాన, అలాగే కళాకారుల పక్షాన, అలాగే ఎంతోమంది నిర్మాతలకి ఇది ఒక మోటివేషన్ అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ వారిని ఒక ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలు, ఇది ఒక కళ, సినిమాని ఒక భక్తు వ్యాపారంగా ఎవరు చూడరండి, దీన్ని ఒక కళా సేవలా కూడా భావించి ఎంతోమంది, ఎందుకంటే 80% పిక్చర్స్ లూజ్ అవుతూనే ఉంటారు, లూజర్సే ఉంటారు. ఒక 20%, 5%, 10% సక్సెస్ వస్తారు.
ఇలాంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికి కూడా ఈరోజు ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతమందికి అవకాశాలు ఇస్తూ ఈ 15 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ చేయడం అనేది నిజంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా దర్శకత్వం చేస్తున్న దర్శకులందరికీ, అలాగే మిగతా సినిమాటోగ్రాఫర్స్కి, మిగతా టెక్నీషియన్ అందరికీ కూడా, కళాకారులు అందరికీ అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే మా వైశ్య జాతికి అండా దండ మా బేగాల గణేష్ అన్న, వారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నా. నాకు ఈ కార్యక్రమానికి పూర్తి సపోర్ట్ చేసిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ శ్రీనివాసరావు గారికి మా బేగాల గణేష్ గారి చేతుల మీదుగా ఒక షాల్వా అండ్ మా సుమన్ గారి చేతుల మీదుగా ఒక మెమెంటో. అలాగే మాకు ఎంతో సపోర్ట్ చేసిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారికి మా సుమన్ గారి చేతుల మీదుగా మెమెంటో అండ్ మా బేగాల గణేష్ అన్న గారి చేతుల మీదుగా షాలు. థ్యాంక్ యూ సార్. మా బేగాల గణేష్ గుప్తా గారిని ఒకసారి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 15th ఆగస్ట్ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రమా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో 15 ఆగస్టు రోజు 15 సినిమాలు తీయాలి, ఒకే రోజు క్లాప్ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో భీమవరం టాకీస్ అనే బ్యానర్పై మా అందరిని ఇక్కడికి ఆహ్వానించి ఎవరు చేయనటువంటి సాహసం వారు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, చాలామంది కొత్త డైరెక్టర్ని వారు పరిచయం చేస్తున్నారు, కొత్త యాక్టర్లను కూడా వారు పరిచయం చేస్తున్నారని చెప్పి తెలిసింది. వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందే వారు 100 సినిమాలు తీశారు. ఒకరోజు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఒక వేదికపై నేను చూసిన వారి గురించి పొగడతలు కానీ, వారు తీసినటువంటి సినిమా కానీ, దాని నేపథ్యం కానీ, ఈ 15 సినిమాలు కూడా సూపర్ హిట్ కావాలని ఆ దేవుడు వారికి అంత శక్తిని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే సెన్సార్ బోర్డు మెంబరు మొగల్పల్లి ఉపేంద్ర గారిని ఒకసారి వేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నాం. జై బోలో భారత్ మాతా కీ. అందరూ మళ్ళొక్కసారి దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు మాత్రమే జై బోలో భారత్ మాతా కీ. ఈరోజు ఒక సుదినం, స్వతంత్ర దినోత్సవం నాడు 15 ఆగస్టు రోజు 15 సినిమాలతోటి ఎంతోమంది 15 హీరోలకు, 15 హీరోయిన్లకు, 15 దర్శకులకు, 15 నిర్మాతలకు అవకాశం ఇచ్చి, నిర్మాత ఒక్కడే దయచేసి ఎందరికో అవకాశం ఇచ్చి, నేను కూడా కొంతమందిని రికమెండేషన్ చేసినా కూడా ప్రతిభావంతులను గుర్తించి వారికి అవకాశం ఇచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి రామ్ సత్యనారాయణ గారు. దానికి మహారథులు మురళీమోహన్ గారు, సుమన్ గారు, మరియు మా ఎక్స్ఎమ్మెల్యే బిగ్గల గణేష్ గారు, కొల్లేటి దామోదర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇంత పెద్ద జనసమూహంలో ఆశీర్వదిస్తున్నారంటే రామ్ సత్యనారాయణ గారు రాబో కాలంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి రామ్ సత్యనారాయణ గారికి భగవంతుడు సినీ రంగంలో పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో ఉన్నతమైన విజయాలు కలిగి, విజయవంత సినిమాలు తీసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి, మరి ఉన్నతమైన దర్శకులకు, మరి హీరో హీరోయిన్లకు కూడా అవకాశం కల్పించి వారిని తీర్చిదిద్దాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ శుభం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం మీకు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడే విచ్చేసిన
మా ఇండస్ట్రీకి పెద్దన్నయ్య మా తమ్మారెడ్డి భరద్వాజ అన్నయ్య గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అండి. అందరికీ నమస్కారం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏం ఆశీర్వదిస్తాం, శారదా స్టూడియోలో ఇంత హడావిడి చూసి చాలా సంవత్సరాలైంది. నా చిన్నప్పుడు చూసినాం. మామూలుగా రామసత్యనారాయణ సినిమా తీసినట్టు ఎవడు పట్టించుకోడు. ఇవాళ కారు పెడతానికి చోట్లేదు, నడుస్తానికి చోట్లేదు, కదులుతానికి చోట్లేదు. మరి పెద్ద సినిమాలకు కూడా ఇంతమంది హడావిడి కనపడిందంటే ఇంత ప్రజల ఆశీర్వాదం ఉంది, ఇండస్ట్రీ ఆశీర్వాదం ఉంది అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సత్యనారాయణ గారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇది అందరికీ ఒక పాఠం. సినిమా తీయటం ఎలా అని కొంతమంది, ఇలా అయితే ఎలా తీస్తామని కొంతమంది, ఇలా అయితే అలా తీస్తామని కొంతమంది, రెండు వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన ఏ వర్గం కాదు, 15 సినిమాలు ఒకే రోజు తీస్తానని ఒకేసారి తీస్తానని మొదలెట్టిన నిర్మాత. అంటే ఇలా కూడా తీయొచ్చు అని అందరికీ చెప్తున్నాడు. ఆ వర్గానికి ఈ వర్గానికి అందరూ తెలుసుకుని, ఈ మెలకువలు తెలుసుకుని అందరూ ఉంటే అందరూ సుఖంగా ఉంటుంది, ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తానండి. అలాగే శ్రీ బండారు సుబ్బారావు గారిని వేదిక మీదకి సాధనగా ఆహ్వానిస్తున్నా. రాజవన్ రెడ్డి గారు సార్ కూర్చోబెట్టండి, భరద్వాజ్ గారు కూర్చోబెట్టండి. అందరికీ నమస్కారం. ఈ రోజున తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నూతనం చేయబోతున్న 15 సినిమాలు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ, వారికి మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే ఏమండి, స్టేజీ కొంచెం డల్గా ఉంది, కొంతమంది దిగిపోదాం. అందువల్ల ముందుగా రాజుగారు కొంచెం అట్లేకండి. రాజుగారు ఈవేళ నన్ను ఆశీర్వదించడానికి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు దేశమంతా కూడా మనం పండగ జరుపుకోవటమే కాకుండా విదేశాల్లో ఉన్న మన భారతీయులందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ పండుగ జరుపుతున్నారు. అయితే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాటి రోజున ఒక పెద్ద పండుగ జరుగుతుంది అని అనిపిస్తుంది నాకైతే. సారథి స్టూడియో లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందాడి, ఈ హడావుడి, ఈ కార్లు, ఈ స్కూటర్లు, మరి ఇక్కడికి వచ్చిన అతిథులు వీళ్ళందరినీ చూస్తుంటే ఏమిటిది, ఏదో చాలా గొప్ప పండుగ జరగబోతోంది, ఇండస్ట్రీ అంతా స్ట్రైకులతోటి ఆగిపోయిన ఈ సమయంలో ఇంత పండుగ ఏమిటి అని చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా చాలా సంతోషం అండి. వాటి రోజున హడావిడిగా ఇన్ని సినిమాలు జరిగి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఒక అందరికీ కూడా మనకి పని దొరుకుతుంది అనేటువంటి ఉత్సాహం అటు కార్మికుల్లోనూ అలాగే నటీనటుల్లోనూ అందరిలో కూడా ఈ పండగ వాతావరణం కనిపించింది. మరి ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో, భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 15 సినిమాలు ఒకే రోజున ప్రారంభం అవటం అనే దాన్ని మనం చూడలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచర్. ఇది ఈ విధమైనటువంటి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి రామసత్యనారాయణ గారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా సాధ్యం అండి ఇది అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట్లాడారు, సరే వాళ్ళు 15 సినిమాలు, 15 డైరెక్టర్లు, 15 యూనిట్స్ వీళ్ళతో విందుగా స్టార్ట్ చేస్తున్నారండి. కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల అన్నీ కూడా పూర్తి చేసి రిలీజ్ కూడా చేస్తారండి అని ఆయన అన్నారంటే
ఎంత ఆత్మవిశ్వాసంతో అన్నారో నాకు అర్థమవుతుంది. వారి ఆత్మవిశ్వాసం నిజం కావాలని, ఇండస్ట్రీ కళకళలాడేలాగా చేయాలని, ఈ పండగ ఇలాగే జరుగుతూ ఉండాలని, ఈ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి స్థానం ఆగండమ్మా, ఏం ముందుకు వచ్చి జరిగేటట్టుగా చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా ప్రారంభిస్తూ వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్ లక్ అండి రామసత్యనారాయణ గారు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్నటువంటి సినీ ప్రముఖులందరికీ, వేదిక ముందున్నటువంటి సినీ ప్రముఖులకి, అలాగే మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రామసత్యనారాయణ గారు మీకు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మన ఇండస్ట్రీలో దాదాపు ఒక 20 ఏళ్లుగా రెగ్యులర్గా చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాత గారు ఇవాళ 15 సినిమాలు ఒకేసారి ఒక ప్రొడ్యూసర్కి ఓపెనింగ్ జరగటం అనేది నిజంగా మన ఇండస్ట్రీలో ఇంతకు ముందు బహుశా ఒక హీరోకి, మా మిత్రుడు తారక రత్నకి 9 సినిమాలు ఒకే రోజు హీరోగా ఓపెన్ అయినాయి. రామసత్యనారాయణ గారు 15 మూవీస్ ఒకేసారి మీరు ఓపెనింగ్ చేస్తున్నారు. మీరు 15 మూవీస్ విజయవంతంగా కంప్లీట్ చేసి అవి బాగా ఆడాలని, ప్రజలకి ఉపయోగపడే సినిమాలు కావాలని, అలాగే ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం లాంటిది. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులే. అందుకని ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఏ సమస్య అయినా ఒక కుటుంబంగా అందరూ పరిష్కరించుకొని ప్రతి ఒక్కరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విజయం కోసం, తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండటం కోసం ఇవాళ ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే కార్మికులు బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలందరూ బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరూ బాగుండాలి. నిర్మాతలు బాగుండాలి, దర్శకులు బాగుండాలి, అన్ని క్రాఫ్ట్లు బాగుండాలి. సో ఈ గొప్ప కుటుంబంలో మీరు ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం 15 మూవీస్ విజయవంతం కావాలని, మీరు మరిన్ని ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలని. ఆల్ ది బెస్ట్ రామసత్యనారాయణ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే మా స్టార్ హీరో శ్రీకాంత్ గారిని ఒక నిమిషం మాట్లాడుతుందో కోరుతున్నా. అందరికీ నమస్కారం. నిజంగా రామసత్యనారాయణ గారు నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇంతమంది వచ్చారంటే మీరు ఇండస్ట్రీలో ఎంత స్థానం సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసిన మా అన్నయ్య తమ్మారెడ్డి భరద్వాజ గారికి, డైరెక్టర్ రేలింగి నరసింహరావు గారికి, అదే మాదిరిగా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది తరంగిణి, కోడి రామకృష్ణ డైరెక్టర్ గారు, ప్రతాపాటి రాఘవ్ గారు ప్రొడ్యూసరు. సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయగలిగాను. అదే మాదిరిగా మా నిర్మాత, దర్శకులు వాళ్ళందరికీ నమస్కారం. రామసత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం అయ్యి, నేను యాక్టింగ్ కోసం వచ్చానండి, కొన్ని వేషాలు మీరు రికమెండ్ చేయండి అంటే కొన్ని చేశాను. అలాగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత సడన్గా నేను ప్రొడ్యూస్ చేయాలన్నా అని చెప్పారండి. సార్ ఆలోచించండి సార్, మీరు ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అంటే, లేదు సార్ నేను అన్నీ చూశాను, నేను చేస్తాను సార్ అన్నారు. మీ ఇష్టం అని చెప్పాను. మీరు నాకు డేట్ ఇవ్వాలని చెప్పి డేట్లు ఇచ్చాను. ఆయనకి 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. తర్వాత అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. తర్వాత చూస్తే 100 సినిమాలు ఆయన కంప్లీట్ చేశారు. ఇంత అప్స్ అండ్ డౌన్స్లో, హిట్ ఫ్లాప్లో 100 సినిమాలు చేశారు. అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఈ సినిమా ఇండస్ట్రీ కాదు, జీవితానికే ఒక ఫార్ములా, అంటే డి ఫార్ములా అంటారు. డి ఫార్ములా అంటే డైరింగ్, డాషింగ్, డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఇది ఆయన ఫాలో చేసుకున్నారు. చాలా కష్టపడేవారండి. షూటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ వచ్చే మనిషి ఈయనే, ప్రొడక్షన్ వాళ్ళతో లాస్ట్ వెళ్ళే మనిషి ఈయనే. పేమెంట్ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడి, నేను ఇంతే ఇవ్వగలుగుతానని చెప్పి, ఇదే చేయగలుగుతానని చెప్పి అట్లా ఆయన చేశారు. కానీ ఇందాక మా అన్నయ్య భరద్వాజ్ గారు చెప్పినట్టు ఈ 15 సినిమాలు ఆగస్టు 15 తారీఖు
15 సినిమాలు నెక్స్ట్ ఆగస్ట్ 15 లోపల ఈ 15 సినిమాలు రిలీజ్, 15 డైరెక్టర్లు, 15 హీరోలు, 15 హీరోయిన్లు. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో మన అందరిది ఆశీర్వాదాలు, ఇంతమంది మీరు వచ్చినారు. సో అందరిది ఆశీర్వాదాలు ఆయనపై ఉండాలి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవ్వాలి. మన తెలుగు సినిమాలో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అన్ని లాంగ్వేజ్లో ఇది సక్సెస్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అలాగే మా వెన్నంటి ఉండే శ్రీ బాబుమోహన్ గారి వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. గారు ఇవాళ సృష్టించబోతున్నారు. వారికి శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలి. అన్ని సినిమాలు హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. మా శివాజీ రాజా గారు మా అసోసియేషన్కి చాలా కాలం అదృష్టులుగా పనిచేశారు. అలాగే మాకు చాలా సినిమాల్లో నన్ను ఆయన హీరోగా నేను యాక్ట్ చేయడం జరిగింది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను రామ్ సత్యనారాయణ గారు మా ఊరి పేరు మీద బ్యానర్ ఓపెన్ చేసి ఈయన 4వ సినిమాకి అనుకుంటా నన్ను హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఆ ఫాస్ట్, ఆ సిన్సియారిటీ అవి చూసి డెఫినెట్గా ఈయన చరిత్ర సృష్టిస్తారు అనుకున్నా. అది ఈరోజు నిరూపించాడు. ఈయన 100 సినిమాలు తీస్తాడని ఎప్పుడో తెలుసు నాకు. అది కూడా నిరూపించాడు ఆయన. ఆల్ ద బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు. 79వ సంవత్సర దినోత్సవం జరుపుకున్న ఈ యొక్క పవిత్రమైన రోజున తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు 15 సినిమాలు ఒకేసారి ప్రారంభించడం చాలా గొప్ప విషయం. సినిమా తీయటం అందరికీ ఇష్టం, కానీ తీయటమే చాలా కష్టం. ఈ ఇష్టానికి కష్టానికి మధ్యలో ఒక వారధిలాగా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు, జనాలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వని చెప్తూ మన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పిస్తూ అందరికీ కూడా ఒక్కసారి మీ అందరూ ఆశీర్వచనం నీకు ఇవ్వాల్సిందని కోరుకుంటూ సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మాకు చక్కటి క్యాటరింగ్ ఏర్పాటు చేసిన శ్రేయ క్యాటర్స్ వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నా. సంతోష్ గారు. అయిపోయిందండి. అల్లం నాగరాజు గారిని ఒకసారి వేదిక మీద వచ్చి మమ్మల్ని అభినందించి కోరుతున్నా. అల్లం నాగరాజు గారు ఒక్క నిమిషం. ఏమండి, అల్లం నాగరాజు మాడిన తర్వాత మనం అందరూ కెమెరా దగ్గరికి వెళ్తామండి. 15 కెమెరాల దగ్గర 15 మంది గెస్టులు, 15 మంది క్లాపులు కొడతారు. అందరూ నాగరాజు గారిని ఒక్క నిమిషం. అందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ సుదినం మన తెలుగు పరిశ్రమ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రోగ్రామ్కి మనము మళ్ళీ ఒక ఇండస్ట్రీ మంచి అభివృద్ధికి ముందుకు పోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ నాగరాజు గారు. ఇప్పుడు మనం అందరం కూడా ఆ కెమెరాల దగ్గరికి వెళ్దామండి. కెమెరాల దగ్గర 15 మంది గెస్టులు, 15 మంది క్లాప్ కొట్టి చెప్పండి. విశిష్ట కోడ్ వారు స్విచ్ ఆన్ చేస్తున్నారు. బాబుమోహన్ గారు క్లాప్ కొడుతున్నారు.
production number 117. God bless. Thank you. Thank you. Yes, sir. Okay. ఒకసారి లైన్ ఉండండి. అంటే ఒక భారవి గారు స్టిల్ అన్ని గారు ఒకసారి రండి. దామోదర్ గారు ఒకసారి కేడి చక్రవర్తి గారు ప్లీజ్ రెడీ స్టిల్ ఏమండి కొంచెం వెనక్కి వెళ్తే స్టిల్ అప్పుడు పడుతుంది. కేడి గారు స్టిల్ రెడీ 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 సార్ భార్య గారు థ్యాంక్ యూ అండి భార్య గారు థ్యాంక్ యూ నెక్స్ట్ కెమెరా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు మీ క్లాస్ తీసుకోండి. ఉప్పల శ్రీనివాస్ గారు శిక్షణ చేశారు. మీరందరూ వెనకెళ్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ. ఒకసారి కెమెరా దగ్గర శిక్షణ